ఈ రోజున యేసయ్య మొదటి రాకడలో ఆయన చిందించిన రక్తం ద్వారా నీవు రక్షించబడ్డావు. ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. మొదటి రాకడలో ఆయన పాప విమోచన కలిగజేస్తే రెండవ రాకడలో ఆయన నీకు దేహ విమోచన కలిగజేయబోతూ ఉన్నాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అమ్మా చాలమ్మా, మీరు గమనించండి అమ్మా. మీ ఆత్మ, శరీరం, జీవం నిందారహితంగా ఉండాలి. నేను మాట మళ్ళీ చెప్తున్నాను. నా మాట అర్థమవుతుందా అందరికీ? యేసయ్య రాకడ సూచనలు జరుగుతున్నాయి. యేసయ్య ఏ క్షణమైనా రావచ్చు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందో రేపు చూద్దాం. యేసయ్య ఏ క్షణమైనా రావచ్చు. వచ్చేటప్పటికి అమ్మా నీవు ఆత్మ, నీ ఆత్మ, శరీరం, జీవం నీవు పరిశుద్ధంగా ఉండాలంట, నిందారహితంగా ఉండాలంట. నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా. రేపొద్దున ఏం జరుగుతుందో తెలుసా? నీ వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడితే సాతాను నీ పక్కన వచ్చి నుంచుంటాడంట. నుంచుని ఏమంటాడో తెలుసా? మీకు జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి తన కుడిపార్శ్వమున నిలవబడుటయు. చాలా ఎవరి పక్షం నుంచుందంట? వెళ్ళి ప్రధాన యాజకుడైన యెహోషువ పక్కన, యెహోవా సన్నిధిలో దేవుని సేవకుడు వెళ్ళి నిలబడితే పక్కన వచ్చి నుంచున్నాడంట సాతాను. ఫిర్యాది అయి వచ్చాడంట. ఏమంటాడో తెలుసా? అక్కడికి వచ్చి, ప్రభువా ఇదిగో నేను ఇతని చేత ఈ పని చేయించాను, వీళ్ళ చేత ఈ పని చేయించానని మన మీద సాతాను ఫిర్యాదు చేస్తాడంట. అందుకని అన్నాడు, మీరు సాతాను మీ పక్కన వచ్చి నుంచొని నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి కదా. పరిశుద్ధుడు ప్రధాన యాజకుడు యెహోషువ మీదే నింద మోపడానికి వెళ్తే నువ్వెంత నేనెంత? మీరు ఆలోచించండి. అయితే రాకడకి నిందారహితంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలండి. మీరు గమనించండి, యేసయ్య రాకడ వస్తుంది అని అంటే ఎవడు నిందించడానికి వీలు లేకుండా పరిశుద్ధంగా ఆత్మలో, శరీరమందు, జీవమందు పరిశుద్ధులుగా జీవించాలి. మీరు గమనించండి. ఇంకో మాట చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడు అమ్మా, చాలా ఒక్క నిమిషం నేను గమనిస్తాను. ఓ మాట చెప్తాను. ప్రభు రాకడికి అంట ఓపిక కలిగి ఉండాలంట. అమ్మా ఈరోజు వస్తాడని పరిశుద్ధంగా ఉన్నాను, రేపు ఇంకా రాలేదని దిగజారిపోకూడదు. ఓపిక కలిగి ఉండాలి. ప్రభు యొక్క రాకడకు ఓపిక కలిగి ఉండుడి, కాచుకొనుడి. అక్కడ కింద మాట నేను చెప్తాను, నువ్వు చదవక్కర్లేదు కానీ నేను చెప్తానమ్మా. ఈ మాట గమనించండి. వ్యవసాయకుడు తొలకరి వర్షం పడినప్పుడు విత్తనం వేసి కదా, మళ్ళీ వర్షం వచ్చేటప్పటికి ముందుగా కోత కోస్తాడే. ఈ మధ్య కాలం అంతా విలువైన పంట కోసం వేచి చూస్తాడంట. ఈ రోజున యేసయ్య మొదటి రాకడలో ఆయన చిందించిన రక్తం ద్వారా నీవు రక్షించబడ్డావు. ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. మొదటి రాకడలో ఆయన పాప విమోచన కలిగజేస్తే రెండవ రాకడలో ఆయన నీకు దేహ విమోచన కలిగజేయబోతూ ఉన్నాడు. మీరు గమనించండి. ఈ మధ్య కాలంలో ఆయన రాకడకు ఓపిక కలిగి సిద్ధపాటు కలిగి ఉన్నాం. కష్టం రానివ్వండి, కన్నీళ్ళు రానివ్వండి, రాజీ పడొద్దండి. దేనికి రాజీ పడొద్దు? పాపానికి రాజీ పడొద్దు, లోకాశలకు రాజీ పడొద్దు. సాతాను ఎంతగా నిన్ను శోధించినా, సాతాను ఎంతగా నిన్ను ప్రేరేపించినా, సాతాను ఎంతగా నీతో పెనుగులాడినా, సాతాను ఎంతగా నిన్ను ఈడ్చుకొని పోవాలనుకున్నా, నీవు ఓపిక కలిగి దేవుని కొరకు నిలబడాలి. ఓపిక కలిగి ఉండాలండి. పరిశుద్ధులుగా ఉండేటకు ఓపిక కలిగి ఉండాలి. మనం దేవుని కొరకు మరి ఓపిక కలిగి ఉండాలి. నీతిమంతులుగా ఉండేటకు, నిందారహితులుగా ఉండేటకు, మన ఆత్మకు కల్మషం అంటకుండా ఉండేటకు, లోక సంబంధమైన పాపము మలినం మనకు అంటకుండా మనం ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండాలి. పరిశుద్ధులుగా ఓపిక కలిగి ఉండాలి. కష్టం రానివ్వండి, నష్టం రానివ్వండి, బాధ రానివ్వండి, వ్యాధి రానివ్వండి, ఏమొచ్చినా సరే దేవుని కొరకు రాజీ పడకుండా ఓపిక కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. నువ్వు ఎలాగ ఉండాలో దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. రాకడ సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. మీరు కన్నులారా చూస్తారు, మీరు కన్నులారా చూస్తూ ఉన్నారు. ప్రపంచ చరిత్రను గమనిస్తూ ఉన్నారు. దేవుని రాకడ సూచనల నెరవేర్పును మనం గమనించాం.
ఈ రోజున గమనించండి, నువ్వు ఎలాగ ఉండాలంటే నిందారహితంగా ఉండాలి. మొదటి విషయం నిందారహితంగా ఉండాలి. నీవు ఆత్మ విషయంలో చాలామంది అంటారు, మందిరంలో గంట ఉండి తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటారు, బయటికి వెళ్ళిపోయి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటారు. అలాంటిది కాదండి. నీవు నిందారహితంగా ఉండాలి. ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు బయట ఉన్నా, మందిరంలో ఉన్నా, నువ్వే స్థలంలో ఉన్నా నిందారహితుడిగా ఉండాలి. రెండవది ఓపిక కలిగి ఉండాలి అన్నాడు. మూడో విషయాన్ని గమనించండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన రాకడలో ఎలా ఉండాలో తెలుసా? సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలి. నీవు గనక పరిశుద్ధంగా జీవించకపోతే సిగ్గుపడతావు, ధైర్యంగా నిలబడలేవు. యేసయ్య రాకడ యందు ధైర్యము కలిగి నిలబడిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సిగ్గుపడనక్కర్లేని దాసునిగా, సిగ్గుపడనక్కర్లేని విశ్వాసిగా, సిగ్గుపడనక్కర్లేని దేవుని బిడ్డగా, సిగ్గుపడనక్కర్లేని వ్యక్తిగా దేవుని ఎదుట నీవు నిలబడగలగాలండి. అదండి రాకడలో నువ్వు చేయాల్సిన పని. నేను మళ్ళీ చెప్తున్నా, నిందారహితంగా ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు సిగ్గుపడనక్కర్లేని, అనగా ఏ దేవుడు రాగానే, యేసయ్య రాగానే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రెండో రాకడలో నువ్వు సిగ్గుపడి తలంచుకునేవాడిగా ఉండకూడదు. ధైర్యంగా చేతులు చాచి, యేసయ్య నీ పరలోకానికి నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పేవాడివిగా ఉండాలి. మీరు ఈ మాట గమనించాలి. నీకు ధైర్యం ఉందా? ఆ మాట చెప్పగలవా? యేసయ్య పరిశుద్ధుడండి. ఆయన వచ్చినప్పుడు ఇదిగో ఆయన కన్నులారా చూడగలవా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. మీరు గమనించండి. సిగ్గుపడనక్కర్లేని వాడిగా, నువ్వు తల దించుకోకుండా ధైర్యంగా చూడగలిగే ఆత్మ సంబంధమైన జీవితం నీకుందా? వేషధారణ జీవితమా? నీవేదో పైకి మాత్రమే భక్తి, ఏదో నీ అవసరం కొద్ది భక్తి కలిగి ఉన్నావా? నువ్వు ఆలోచన చేయి. నిజంగా యేసయ్య ఎప్పుడే వచ్చాడు అనుకోండి, ధైర్యంగా నిలబడగలవా? ఇదిగో నీకోసం పరిశుద్ధంగా జీవించాను ప్రభువా, ఇదిగో నీకోసం నీతిగా జీవించాను ప్రభు అని నీవు ఇప్పుడు దేవునికి చెప్పగలవా? ఆలోచన చేయండి. సిగ్గుపడనక్కర్లేని యేసయ్య రాగానే నీ రాజ్యంలో నేను ఉండటానికి యోగ్యుని కాదని నీవు తలంచుకుంటావేమో సిగ్గుతో. నీవు గమనించండి, నీ యొక్క ఆత్మీయ స్థితిని నీవు పరిశీలన చేసుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఇక్కడ ఎందుకు వచ్చామో తెలుసా? అమ్మా, ఇది రాకడ సభ. యేసయ్య రాకడకు సూచనలు మనం గమనిస్తూ ఉన్నాం, సరి చేసుకోవాలి. రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, సూచనలు మాత్రం చెప్పాడు. సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. ఏ క్షణమైనా యేసయ్య రావచ్చు. వచ్చేటప్పటికి సిగ్గుపడనక్కర్లేని వానిగా నీవు ఉంటావా? ధైర్యంగా ప్రభు దగ్గర ఉండగలవా? ఇంకా ప్రభు రాగానే పిల్లలు చూడండి, పిల్లలు మనం వాళ్ళని పిలిచామనుకోండి, గట్టి గద్దించి కేకేసామనుకోండి, రాగానే చాలామంది పిల్లలు తలంచుకుంటారు. ఎందుకో తెలుసా? వాడు ఏదో చేసి వచ్చాడు తప్పు, మనకు అర్థమవుతుంది. మీరు గమనించండి, పిల్లల్ని గట్టిగా గద్దిస్తే, కళ్ళు మనం కళ్ళు ఉరిమి చూస్తే, కళ్ళు ఎర్రబార్చి చూస్తే వాడికి అర్థమైపోద్ది. వాడు తప్పులని వాడికి గుర్తొచ్చేసి వాడంతటి వాడే తలంచుకుంటాడు. పిల్లల్ని మీరు గమనించండి. దేవుడి దగ్గర కూడా నీవు అలా తలంచుకునే పరిస్థితిలో ఉన్నావేమో. నీ పాపాన్ని కప్పుకొని, నీ దోషాన్ని కప్పుకొని పైకి నువ్వు మామూలుగా ఉండి నిజంగా రాకడొచ్చేటప్పటికి సిగ్గుపడిపోతావేమో. యేసయ్య నేను తీసుకొని వెళ్ళకపోతే నిజంగానే సిగ్గుపడిపోతావు నువ్వు. ఇంతకాలం మందిరానికి వెళ్ళాడు కదా, ఇతను కూడా విడవబడ్డాడని అన్ని జనులు నేను చూసి నవ్వినప్పుడు, అపహసించినప్పుడు నీవు సిగ్గుపడతావు. అందుకని అంటున్నాడు, రాకడలో సిగ్గుపడలేని వానిగా నీవు ధైర్యం కలిగిన వానివిగా ఉండాలి అన్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అమ్మ, రాకడ కొరకు ఆశపడేవారు విన్నారా? పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, ఎంతో జాగ్రత్తగా ఉండాలంట. ఈ రోజున క్రైస్తవులకి జాగ్రత్త ఏదండి? మీరు గమనించండి. మందిరంలోనూ మనమే, సినిమా హాల్లోనూ మనమే, ఎక్కడైనా ఇంకేదైనా ఇది ఉంటే జోదం ఉంటే జోదం దగ్గర మీరు గమనించండి. నీవు జాగ్రత్తగా ఉండాలి.
దేవుడు నిన్ను స్వరక్తం ఇచ్చి కొన్నాడండి, రక్తంలో కడిగాడు, శుద్ధినిగా చేసుకున్నాడు. నీవు కోరినప్పుడల్లా నీకు వరాలు ఇచ్చాడు, నీవు కోరినప్పుడల్లా నీకు కావలసిన వస్తువులు అనుగ్రహించాడు, నువ్వు కోరినప్పుడల్లా దేవుడు నీకు కృప ఇచ్చాడు, నీకు బిడ్డలను ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీ ఇంటిలో సమృద్ధిని ఇచ్చాడు. నీవు అనేకం నెరవేర్చుండగా, నీ కొరకు దేవుడు అనేకం నెరవేర్చుండగా, నీవు అనేకం పొందుకొని ఉండగా, దేవుని రాకడ కొరకు కనిపెట్టకుండా ఉంటే నీ ఎంత మోసగాడు ఇంకెవరు లేరు. తండ్రి ఇంటికి చేరడానికి నువ్వెలా ఉండాలో తెలుసా? పరలోకం చేరడానికి నువ్వెలా ఉండాలో తెలుసా? నిందారహితుడుగా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను దేవుని బిడ్డనని జాగ్రత్త పడాలండి. ప్రతి క్షణం జాగ్రత్త పడాలి. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలి, నువ్వు వినేటప్పుడు జాగ్రత్త పడాలి, నువ్వు తినేటప్పుడు జాగ్రత్త పడాలి, నీ స్నేహితుల విషయంలో జాగ్రత్త పడాలి. ఎవడు నిన్ను నిందారహితుడిగా లేకుండా, ఎవడు నీ పరిశుద్ధమైన ప్రవర్తనను పాడు చేస్తున్నాడో వాడి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారే ఎంతో జాగ్రత్తగా భక్తిగా ఉండాలంట. ఈరోజు భక్తి అపహాస్యం అయిపోయింది. భక్తి అంటే భయముతో కూడిన భక్తి అయి ఉండాలి. దేవుని సన్నిధిలో మందిరంలోనికి రాగానే అది దేవుని సన్నిధి మోకరించి ప్రార్థించి భక్తి కలిగిన వారు వాళ్ళే ఉండాలి, భక్తి కలిగి ఉండాలండి. ఈ రోజున ఏమైంది? రాకడకి నీవు ఎత్తబడేవాడిగా ఉండాలంటే ఈ లక్షణాలన్నీ నీలో ఉండాలి. రాకడలో ఎత్తబడేవాడి లక్షణాలు చెప్తున్నా, సూచనలు చూసా ఆహా బాగుంది అనుకుంటున్నావు, కానీ రాకడలో ఎత్తబడే యోగ్యత అర్హత నీకుందా? ఉండాలి అని అంటే ఇదిగో పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి, భక్తి ఉండాలి, ఎంతో యోగ్యత ఉండాలి నీకు. ఎంతో ఏమన్నాడో తెలుసు కదా, జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకునే వారమై ఉండాలి, నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. అమ్మా, మనం యేసు ప్రభు కొత్త భూమి కొత్త ఆకాశం అక్కడ ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ లోకంలోనికి వెళ్ళాలంటే కనిపెట్టుకొని ఉండాలంట. కనిపెట్టుకొని ఉండాలంటే ఎలా ఉంటాం? సిద్ధపాటు కలిగి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఈ మాటలు నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అమ్మా, రాకడ సూచనలు నెరవేరుతున్నాయి, బాగుంది. మరి మనం ఏం చేయాలి? చూసాం, వెళ్ళిపోయాం. మీటింగ్, పాస్టర్ గారికో సర్టిఫికెట్, అబ్బో వాళ్ళకో సర్టిఫికెట్, వీళ్ళకో సర్టిఫికెట్. ఇది భలే అలవాటు చేసుకున్నాం. ఎవడు అడిగారు మిమ్మల్ని సర్టిఫికెట్లు? మేము అడిగామా? ఈ పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఆయన బాగా చెప్పలేదు, వీళ్ళు వాళ్ళు చెప్పారు. ఇది కాదు మీరు చేయవలసిన పని. ఏ పాస్టర్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఏ విషయంలో సరి చేసుకోమన్నాడు, అది సరి చేసుకుంటే నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలువు. నేను చెప్తున్నాను, ఈ రోజున మీ సర్టిఫికెట్లు మాకేం అవసరంలా, దేవుడు మా చెప్పమన్నదే మా హృదయంలో పెట్టిందే మీకు చెప్తాం. ఈ రోజున రాకడకు సిద్ధపడాలి. ఈ రోజున మనం రాకడలో ఎలా ఉండాలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో మాట చూడండి. ఆయన అన్నాడు, మీరు కనిపెట్టుకునే వారు అయి ఉండాలి అన్నాడు. ఇంకో మాట 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. యేసయ్య వచ్చేటప్పటికి నిందారహితులుగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. మీరు గమనించండి, నీకుందా జాగ్రత్త? నీ దగ్గర వస్తువు ఉంటే జాగ్రత్త పడుతున్నావే? నీ పుస్తకాలు జాగ్రత్తగా దాచుకుంటావు, నీ వెండి జాగ్రత్తగా దాచుకుంటావు, నీ బంగారం జాగ్రత్తగా దాచుకున్నావు, నీ ఇంటి దస్తావేజులు జాగ్రత్తగా దాచుకున్నావు. నీవు పరలోకంలో పొందబోవు స్వాస్థ్యము విషయంలో, పరలోకంలో దేవుని దగ్గర పొందబోవు పరలోక భాగ్యం విషయంలో నీవు జాగ్రత్త కలిగి లేవే? రాబోవు నిత్య జీవం కొరకు నీకు జాగ్రత్త లేదే? యేసయ్య రాకడలో నీవు జాగ్రత్త కలిగి లేవే? ఈ రోజున యేసయ్య వచ్చేటప్పటికి నీవు ఎత్తబడే బిడ్డగానే ఉంటావా? నిజంగా నీ హృదయంలో సిద్ధపాటు ఉందా? యేసయ్య నీవు వస్తే ఈ క్షణం నీతో కలిసి బ్రతకడానికి నేను సిద్ధంగా ఉన్నానని నీవు చెప్పగలవా? ఇదిగో నాయన, నీవు వచ్చేటప్పటికి ఇదిగో నీ 2వ రాకడలో నేను ఎత్తబడి నీతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నేను పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నాను, భక్తి కలిగి ఉన్నాను, నిందారహితుడిగా ఉన్నాను, నిష్కలంకుడిగా ఉన్నాను, కనిపెట్టాను, ఓపిక కలిగి ఉన్నాను. ఏం జరిగినా, ఏ
నాకేం నష్టపోయినా నీ కొరకే ఉన్నానయ్యా అని నువ్వు చెప్పగలవా? సిగ్గుపడనక్కర్లేని వానిగా నీవు దేవుని ఎదుట ధైర్యంగా నీ కొరకు బ్రతికానయ్యా, నన్ను కొట్టారయ్యా, తిట్టారయ్యా, ముఖం మీద ఉమ్మేశారయ్యా, జుట్టుబట్టి ఈడ్చారయ్యా, అయినా నీ కొరకే ఉన్నానయ్యా. ఎన్నో ఆశలు వచ్చినాయ్యా, లోకాశలు వచ్చినాయి, అయినా నేను ఆశపడలేదు. నేను వస్తుండి నీ కొరకు జీవించానయ్యా. ఇదిగో లోకం నన్ను ఎంతగా, సాతాను నన్ను ఎంతగా ప్రేరేపించినా నేను పడిపోకుండా నీ కొరకు బ్రతికానయ్యా అని నీవు చెప్పగలవా? నేను నిందారహితంగా ఉన్నానని దేవునికి కనపరుచుకోగలవా? యేసయ్యకు నువ్వు కనపరుచుకుంటే ఇదిగో పరలోక స్వాస్థ్యము నీదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించాలి. ఎలా ఉండాలి అని అంటే నీవు జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య రాకడ ఇంకా ఆలస్యం లేదండి, త్వరగా రాబోతున్నాడు. నిజంగా ఆ రాకడలో నీవు ఎత్తబడగలుగుతావా? నీవు ఆలోచన చేయండి. ఎత్తబడాలి అంటే నిష్కలంకంగా, నిందారహితంగా ఉండాలి. రోమా పత్రికలో 13:11 అన్నాడు, మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొనడి అన్నాడు. మీరు గమనించాలి. అక్కడే అంటాడు ఆ వచనం ఆ అధ్యాయం చివరి భాగంలో, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, కామ వికార చేష్టలు మొత్తైనా లేకుండా మనం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి అన్నాడు. మీరు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాగ జీవిస్తూ ఉన్నారు? రాకడకు సిద్ధపాటు కలిగి ఉన్నామా? రాకడకు సిద్ధపాటు కలిగి ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడకు సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఆలోచన చేయాలి. అమ్మా, వచ్చాం, మార్కులేసి వెళ్ళిపోవటం కాదండి. యేసయ్య రాకడ సూచనలు జరుగుతున్నాయి. నేను నిందారహితుడేనా? నేను నిందారహితంగానే ఉన్నానా? నేను పరిశుద్ధంగానే ఉన్నానా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నానా? నేను జాగ్రత్తగా ఉన్నానా? దేవుని రాకడ కొరకు కనిపెడుతున్నానా? ఓపిక కలిగి ఉన్నానా? పాపాన్ని జయించి ఉన్నానా? మీరు పరిశీలించుకోవాల్సిన విషయం ఇది. ఈ సమయం దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయం. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. అమ్మ, దిక్కులు చూడకండి, కళ్ళు మూసుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం.